వాస్తవంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి విష్ణుకుమార్ రాజు, కామినేని, ఆదినారాయణ రెడ్డి వీళ్ళందరూ కూడా పేరుకి భారతీయ జనతా పార్టీలో ఉంటారు గానీ, ఆత్మ తెలుగుదేశంతోనే ఉంటది. భారతీయ జనతా పార్టీ ఇండివిడ్యువల్ ఎదుగుదలలో వీళ్ళ పాత్ర తక్కువ. కానీ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నప్పుడల్లా లబ్ధి పొందినటువంటి వాళ్ళలో వీళ్ళు ఎక్కువగా ఉంటారు. ఓ రకంగా బీజేపీ అలాగని వీళ్ళేం బీజేపీని వదిలేసి వెళ్ళిపోయి తెలుగుదేశంలో చేరే రకాలు కాదు. తెలుసు డైరెక్ట్‌గా తెలుగుదేశంలో చేరితే పూర్తి ఇక విధేయత, అపర విధేయత ప్రదర్శించాలి. అదే బీజేపీలో ఉంటూ తెలుగుదేశాన్ని ప్రేమిస్తుంటే గనక తగినటువంటి గౌరవాలు అయ్యి లభిస్తుంటాయి. మంత్రి పదవులా లేకపోతే చీఫ్ విప్‌లా ఇట్లాంటిది. అట్లాగా ఉండేటటువంటి వాళ్ళలో ఆయన కూడా ఒకరు. విష్ణుకుమార్ రాజు. అయితే ఆయనకి ఎందుకు ఇప్పుడు అకస్మాత్తుగా అసంతృప్తి రేగుతా ఉంది? మొన్న మధ్యన ఋషికొండ, తర్వాత ఇప్పుడు భోగాపురం ఎయిర్‌పోర్ట్ గురించి. బాబుగారికి బాగా క్లోజ్‌గానే ఉంటారు. బాబుగారిని శోభన్ బాబు అని చెప్పి మొట్టమొదట గుర్తించింది ఆయనే. బాబుగారంటే ఆడవాళ్ళు ఎగబడతారు. శోభన్ బాబు లాంటి అందగాడు అని చెప్పి అసెంబ్లీ వేదికగా అభివర్ణించినటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తి ఆయనే. అలాంటిది బాబుగారు పాపం ఆయన అసంతృప్తిని పట్టించుకున్నట్టు లేరు. ఏదన్నా ఇష్యూస్ ఉన్నాయేమో ఒకసారి కనుక్కుంటే బెటరు.